గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సొంటి కూర ఎలా చేయాలో చెప్తాను. నైట్ చిన్న గ్లాస్తో రైస్, చిన్న సొంటి ముక్క నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న దాంట్లో చిన్న బెల్లం ముక్క కోరుకొని అందులో వేయాలండి. మన తీపి ఎంత తింటే అంత సరిపడగా. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కే వరకు ఉంచాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మనకు ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోయినా, సరిగ్గా ఆకలి వేయకపోయినా ఇది చేసుకొని తింటే బాగా ఆకలి ఎక్కిందండి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. అడుగు పెట్టకుండా కలపాలండి. అందులో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందండి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా అవుతూ ఉంటుందండి. అది తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తీయగా ఉంటుంది కదా. అలా కలుపుతూనే ఉండాలండి అడుగెట్టకుండానే. ఇది పరగడుపున తినాలండి. పరగడుపున తింటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. టుక్క రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.